హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఫుడ్ రెసిపీస్ బై సుధా. నా ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ దగ్గర ఫుడ్ రెసిపీస్ బై సుధా అని సెర్చ్ చేస్తే మీకు చాలా రెసిపీస్ వస్తాయన్నమాట. సో అందుకే చెప్పాను, ఫుడ్ రెసిపీస్ బై సుధా అనేది ఒక ప్లేలిస్ట్ ఉంది, చెక్ చేయండి. అండ్ ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే, మనం ఇడ్లీస్ చేసుకుంటాం కదా, ఇడ్లీస్ బ్యాటర్ ఉంటుంది కదా, సో అది ఆల్రెడీ మనం చేసుకున్నాక మిగిలిపోయి ఉంటుంది, లేదంటే కొంచెం అదే పిండితోనే ఇడ్లీ కాకుండా ఇంకేదైనా వెరైటీ చేసుకోవాలి అని అనిపించింది అనుకోండి, ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి, దాంట్లో కొంచెం మైదా పిండి అండ్ కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. అయితే ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట, ఇడ్లీ బ్యాటర్తోనే కలిసిపోయేలాగా ఈ మిగతా మైదా అండ్ రైస్ ఫ్లవర్ రెండు కొంచెం తక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మంచిగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా మంచిగా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హ్యాండ్స్తోనే ఇలాగా తుంచేస్తున్నా అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ దెన్ సోడా వేసుకోవాలన్నమాట. కొంచెం ఏంటంటే మనం బోండా పునుగులు చేసుకుంటున్నాం కదా, అవి కాస్త ఇలాగ రౌండ్గా మంచిగా రావాలంటే సోడా యూస్ చేయాలి, వంట సోడా అంటారు కదా అది. అండ్ నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంతే అనమాట, ఇది మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే. సో ఇప్పుడు మనం దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ అవ్వాలన్నమాట. మనము ఎలా అంటే బోండా వేసుకునేటప్పుడు, పునుగు వేసుకునేటప్పుడు ఇలా నూనెలోకి ఎలా జారిపోతుంది సాగకుండా, సో అలాగనమాట. మంచి క్వాంటిటీ, మంచి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని, మనం ఇప్పుడు మంచిగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. అందులో ఆనియన్, మిర్చి, ఇంకా మనం వేసిన కొత్తిమీర, పుదీనా ఇవి ఉంటాయి కదా, అవి మంచిగా డీప్ ఫ్రై అయ్యి క్రంచీనెస్ ఇస్తుంది అనమాట లోపల కూడా. బయట ఏంటంటే మనము మంచిగా ఎర్రగా కాల్చుకుంటాం కదా, రెడిష్ బ్రౌన్ వచ్చే వరకు. సో అది బయట మొత్తం క్రిస్పీనెస్ ఉంటుంది, లోపల కూడా ఈ వీటితోని మంచి క్రంచీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. లోపల పిండి సాఫ్ట్నెస్ అండ్ ఈ ఆనియన్ వీటిది క్రంచీనెస్ చాలా టేస్టీ ఉంటాయి. మేము ట్రై చేసాం, ఇదైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేయడము, కానీ చాలా అనిపించింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇడ్లీ తిని కొంతమందికి బోర్ కొడుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ బెస్ట్ థింగ్ అనమాట. మంచిగా చిన్నగా కదిలించుకుంటూ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. సూపర్ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే
పైన మొత్తం మాడిపోతుంది, కింద లోపల ఉడకదన్నమాట. సో చూసారుగా మంచి కలర్ వచ్చేస్తుంది. ఈ పాయింట్లో మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ అయ్యాయి, మీకు కనిపిస్తుండొచ్చు. ఇంక ఇవి తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉన్నా వెళ్ళిపోతుంది. నార్మల్గా చెప్పాలంటే అసలు ఇది ఆయిల్ పెద్దగా పీల్చుకోదు. సో తినడానికి బెటరే అనమాట. రైస్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా లాగదన్నమాట ఇది. అండ్ చూసారుగా ఎంత ఏమున్నాయో. సో ఇదే మన రెసిపీ. ఎలా అనిపించింది? చాలా సింపుల్ రెసిపీ కదా. ఇడ్లీ బ్యాటర్ అంటే ఆల్రెడీ అందరికీ చేయడం వస్తుంది. దాంట్లో కొంచెం మైదా అండ్ రైస్ ఫ్లోర్ యూస్ చేసేసి మిక్స్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారుగా ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉందో లోపల. ఇదే మన రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.